మీడియా సోదరులకి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్ళు చాలా మాట్లాడారు, నా గురించి కూడా చాలా మాట్లాడారు. వాళ్ళకి నా రూట్లో కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ప్రజాక్షేత్రంలో గెలవని వాళ్ళు కూడా మాట్లాడారు. నిజమే. ఎందుకురా అంటే 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ పునాది వేసింది ఎవరంటే హేమంత్ కుమార్ రెడ్డి. పునాది వేసిన తర్వాత ఈ యొక్క పార్టీలోకి ఎమ్మెల్యేలు వచ్చారు, మున్సిపల్ చైర్మన్లు అందరూ వచ్చారు, అందరూ అనుభవిస్తూ ఉన్నారు. నేను ఎందుకురా పోటీ చేయలేదంటే ఫస్ట్ అదే ఇప్పుడున్న మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యే ప్రెసిడెంట్, ఆయన అప్పుడు మా పార్టీలోకి వచ్చి హేమంత్ మీ భార్య ఉద్యోగం చేస్తూ ఉంది, నీకు వద్దు ఇప్పుడు సివి కుమార్ అన్న గారిని మున్సిపల్ చైర్మన్ చేస్తాము, నువ్వు దయచేసి చేయొద్దు అని చెప్పాడు ఆ రోజు. నేను అడిగాను, అన్నా నేను మున్సిపల్ చైర్మన్ కావాలని నేను అడిగాను. మా భార్యను రాజీనామా చేసేదానికి కూడా నేను రెడీ అయిపోయి డిఈఓ ఆఫీస్లో కూడా సంతకాలు పెట్టడానికి కూడా రెడీ అయిపోయినాం. కానీ ఆయన నా మంచికి చెప్పాడా చెడ్డకి చెప్పాడా ఆయనకు తెలుసు. ఆ విషయాలు ఎందుకు చెప్పాడని కూడా నాకు తెలుసు. కానీ మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాల. కానీ అప్పుడు కూడా మున్సిపల్ గెలిపించాము. తరువాత కూడా అదే మున్సిపాలిటీని మళ్ళా గెలిపించాము. ఎవరి ద్వారా? నేను 2 సార్లు ఇదే మున్సిపాలిటీలో నేను 2 సార్లు నేను లేకపోయినా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను నిలబడకపోయినా కూడా మా పార్టీ వాళ్ళని మేము ఐకమత్యంతో ఉండి అందరూ కలిసి కట్టుగా మా చైర్మన్ నిలబెట్టాము. ఈరోజు మీసం మెలేసి కూడా చెప్తా ఉన్నా. అందుకే నిన్ను కూడా ఛాలెంజ్ చేశాను, 26 వార్డులో కూడా గెలిపించి చైర్మన్ చేపిస్తానని. కానీ మీరేం చెప్పారు? మీరు 26 వార్డులు గెలిపిస్తే గుండు కొట్టుకుంటారంటున్నారు. చైర్మన్ మీ చైర్మన్ తెలుగుదేశం చైర్మన్ పెడతాను మీరు చెప్పడం లేదు. మీకు అపనమ్మకం, మీరు గెలవరని మీకు తెలుసు. కానీ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు, మీరు 26 వార్డులు గెలిస్తే గుండు కొట్టుకుంటామని. అది కాదు మగతనం. చైర్మన్గా మేము నిలబెడతామని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ని మేము తప్పకుండా నిలబెడతాం. నేను చెప్పాను, మీకు చిట్టా విపతాను అని చెప్పాను. మీరు గుమ్మడికాయ తొందరంటే భుజాలు తడుకుంటారంతా. మా వాడు ఎవరు డబ్బు తీసుకున్నాడు ఎవరి పేరు చెప్పేది. నేను నాకు ఫోన్ చేసి వాడి పేరు చెప్తావా వాడి పేరు చెప్తావా అని అడుగుతాను. అయ్యా నేను చెప్పాను డబ్బు తీసుకున్నానండి. నేనైతే ఎవరికి డబ్బు ఇవ్వలేదు. ఒకవేళ తీసుకుంటే మీ మనస్సాక్షి మీకే తెలుస్తుంది. నేనైతే ఎవరికి డబ్బు ఇవ్వలేదు. నేనేం చెప్పాను, మీ చిట్టా నా దగ్గర ఉంది, ఎవరెవరు ఏమేమి చేస్తారో ఆ బాగోతా నా దగ్గర ఉందండి. ఉదాహరణకి అదే ఇప్పుడు కన్వీనరు ఆ రోజు స్క్రూటినీలో ఏం జరిగింది? ఇప్పుడు మనం ఎగ్జామ్ పోయేటప్పుడు అటెస్టేషన్ ఎవరి దగ్గర తీస్తాము? మనం లోకల్లో ఉండే హెడ్ మాస్టరు ఎవరైనా గెస్ట్ రాజుగా సంతకం తీస్తాము. ఇప్పుడు మీరు మీ యొక్క నామినేషన్ పత్రంలో ఎవరి దగ్గర సంతకాలు తీయాలా? పుత్తూరులో ఎక్కడిపోయి సంతకం తీసుకొచ్చినారు, కార్పొరేట్ నగర్లో పోయి సంతకాలు తీసుకొచ్చారు. మేము స్కూటీలో దాన్ని నిలబెట్టాము, అది రిజెక్ట్ అయింది. అందులో మాత్రం నువ్వు డబ్బు తీసుకున్నావు నేను చెప్పలేదే, నీకు తెలియదా నువ్వు రిజెక్ట్ అయింది ఎందుకు రిజెక్ట్ అయింది అనేసి? మనం ఎగ్జామ్ ఇక్కడ రాస్తా ఉంటే హాల్ టికెట్ ఇక్కడ ఇస్తే నేను ఇక్కడ రాయను, నేను పుత్తూరులో రాస్తా కార్పొరేట్ నగర్లో రాస్తా అవుతుందా? అది న్యాయమా? అట్లా అని చెప్పేసి నేను చట్టం చెప్తానంటే నువ్వు డబ్బు తీసుకున్నట్టు నేను చెప్తున్నా. నువ్వు డబ్బు తీసుకోవాలా, నేను రిజెక్ట్ అయినావు, రిటర్నింగ్ ఆఫీసర్ నేను రిజెక్ట్ చేశాడు. అలాగే ఇంకొక మనిషి ఇంకొక కౌన్సిలర్గా ఆయన పోటీ చేశాడు, ఆయన ఇట్లా పెట్టాడు రిటర్నింగ్ ఆఫీసర్ ముందర, అన్నీ బాగుంది. లాస్ట్లో అఫిడవిట్ ఒకటి పెట్టాం బయట. అఫిడవిట్లో లేడీ పేరు ఉండాల, ఇంద్రాణి అని పేరు ఉండాల. ఏం పేరు ఉంది? చంద్రశేఖర్ రెడ్డి పేరు, చెంగలరాయిలో చెంగరాయకో ఎవరి పేరు పెట్టారు అటెస్టేషన్ అఫిడవిట్లో. దాన్ని రిజెక్ట్ చేశాము. ఏడొక ఇది ఉంది ఆడొక ఇది ఉంది. ఈ సంతకాలంతా మీరు తప్పు కదా, అంతలో మాత్రానికి అతను డబ్బు తీసుకుని మీరు చెప్పినామా? అంతెందుకో ఇప్పుడు మీ దగ్గరే మా వైఎస్ఆర్ మిత్రులు గెలిచారు, విఆర్సి కుమార్ కిరణ్. వాళ్ళే అడిగారు వాళ్ళు ఎవరికైనా డబ్బు ఇచ్చారమ్మని. మాకైతే తెలియదు వాళ్ళు ఇచ్చినట్టు. మీరెందుకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకుంటారు? బిడ్డ నడుచుకుంటారు, ఇటు వంకనే పోతారంటారు మీరు. మేము ఎన్నిసార్లు చెప్పేది, మీరు చెప్తా ఉంటే కూడా వింటారు. నేను నిన్నేం చెప్పాను, చిట్టా నా దగ్గర ఉంది.
ఇట్లా అందరూ మీరు తప్పులు చేసుకొని ప్రతిదీ ఇదే తప్పులు చేసుకునేది. నేను డబ్బులు తీసుకున్నానని ఎవరిపైన నేను వ్యక్తిగత ఖర్చులతో నేను చెప్పడం లేదు. చిట్టా ఉంది అన్నాను, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకా అందరికీ చెప్పండి కూడా అందరికీ నా దగ్గర ఉంది. ఆ రోజు ఏం జరిగింది అంతా నేను చెప్తాను. డబ్బు అయితే నేను ఇవ్వలేదు, మీరు తీసుకున్నారు. ఒకవేళ మీరు ఎవరైనా తీసుకుంటే అది మీ మనసాక్షి వదిలేస్తాను. ఇంకొక ఆయన నా గురించి మాట్లాడాడు, మిలిటరీలో ఉన్నాడా ఇంకేనా ఉన్నాడా అని. అదే మీసం మెలేసి చెప్తా ఈరోజు కూడా, దేశం కోసం 17 సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో పనిచేసి వచ్చిన, ఇక్కడ కూడా ఎందుకు వచ్చినా, ఇప్పుడు కూడా నాకు ఒక పార్టీ స్టాండ్ కావాలా, నేను దేశంలో ఎలా సేవ చేస్తాను, ఇక్కడ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక పార్టీ ఎన్నుకున్నాను. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నాను. ఇక్కడ ఒక నాయకుడిగా చలామణి అవుతున్నాను. నేను 10 మందికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. నేను ఎక్కడ మీ మార్గం భూ కబ్జాలు కానీ ఏమన్నా సెటిల్మెంట్లు కానీ హేమంత్ కుమార్ రెడ్డి పేరు ఎవరు చెప్పలేరు. అర్థమైందా? ఇంకొక విషయం తోడపాటు చెప్తా, రేపు మీసు మీరేసి చెప్తా, రేపు యుద్ధం వస్తే నేను యుద్ధానికే పోతా, యుద్ధంలో చచ్చిపోతా. మీ మార్గ సారాయి గుట్కా ప్యాకెట్ అమ్ముకోను, నేను యుద్ధానికే పోతా, యుద్ధంలో చచ్చిపోతా. మీ మార్గ సారాయి ప్యాకెట్లో గుట్కా ప్యాకెట్లు అమ్ముకోను. హేమంత్ కుమార్ రెడ్డి యుద్ధానికే పోతాడు, యుద్ధంలో మీద చచ్చిపోతా. నీకు యోగ్యత ఉందా? నువ్వు ఏడే గుట్కా ప్యాకెట్లు అమ్ముకుంటావు, లేదా సారాయి ప్యాకెట్లు అమ్ముకుంటావు, అది నీ యోగ్యత. కాబట్టి మాట్లాడేటప్పుడు ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ని నువ్వు అవమానపరుస్తా ఉన్నావు. 17 సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నా నువ్వు చెప్తావు. ఎందుకు చెప్పేది శ్రీరంగం లేదు, దుమ్మడికి వస్తాడు, అది మీకు వర్తిస్తుంది. అది ఎందుకంటే రేపు యుద్ధం వస్తే నేను పోతాడు యుద్ధానికే, అక్కడ చచ్చిపోయిందని కూడా రెడీ నేను. నువ్వు ఈడ గుట్కా ప్యాక్లో సారాయి ప్యాక్లో అమ్ముకోవాలా, లేదంటే అంటే యాక్సిడెంట్ కేసు ఉంటే వాదించుకోవాలా, చచ్చిపోయిన వాళ్ళ కేసు వాదించుకోవాలా. అది మీ పని, నా పని అది కాదు. రేపు యుద్ధం వస్తే పరిగెత్తావు తుపాకి ఎత్తుకొని నేను రమ్మంటే. అట్లుండాలి పౌరుషం అంటే. మాట్లాడితే మాజీ చైర్మన్ చెప్పినట్టు మాట్లాడితే వ్యక్తిగత దృష్టిలే మాట్లాడితే టార్గెట్ చేసి మాట్లాడతారు. వాడు వీడు మేము మాట్లాడినామా? ఇక్కడ ఎవరైనా ఒక్కడన్నా మాట్లాడినాడా? మా పార్టీ వాళ్ళు ఎవరైనా ఒక్కడన్నా కదా, నువ్వు వాడు అటు మాట్లాడినామా? మేము ఎవరు మాట్లాడితే మీరు సంబోధిస్తాము. ఫేక్ అకౌంట్లు పెడతారు. ఏం మీకైనా ఫేక్ అకౌంట్లో మాట్లేదా? ఈవీఎంతో గెలిచి మీరు ఇంత రోషంగా ఉండరే. ఒకే నాయకుడు సింగిల్ జగన్మోహన్ రెడ్డి సింగిల్ నాయకుడు 30 మంది దేశంలో ఉండేవాళ్ళంతా పిలుచుకొచ్చే ప్రచారం చేయించుకుంటారు. సిగ్గులా మీకు? మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి, వ్యక్తిగతంగా పోవద్దండి. ఒకటి కింద పడిపోతాడు అంటాడు, ఒకటి కాలు సంఘం ఉందంటాడు, ఇంకొక ఆయన వీడియోలు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తారు, కాళ్ళు ఇచ్చేస్తారంట, ఇంకొక ఆయన బ్లాక్మెయిల్ చేస్తారు. ఏం మీరైనా బ్లాక్మెయిల్ మాట్లాడితే బ్లాక్మెయిల్ మా దగ్గర కూడా ఉంటాయి వీడియోలు. దయచేసి చెప్తాను మీకు అందరికీ, వ్యక్తిగతంగా పోవద్దండి, అభివృద్ధి పైన పోండి. మీరు ఇప్పుడు మేము చేసింది మా చైర్మన్ చెప్తాడు, లేదంటే మా ఎక్స్ మార్కెట్ కమిటీ ప్రధాన చెప్తాడు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఏమేమి అభివృద్ధి చేస్తామో ఆయన చెప్తాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చేయండి, మీకు అధికారం ఇచ్చినారు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీరు ఏం చెప్తే నరేంద్ర మోడీ శాంక్షన్ చేస్తాడు. ఏం ప్రత్యేక హోదా తీసుకున్నామే? ఆ యోగ్యత లేదా మీకు? ప్రత్యేక హోదా తీసుకొచ్చే యోగ్యత లేదా? ప్రత్యేక హోదాకు మీ దగ్గర ఎంపీలు లేరా? మాట్లాడాలంటే చాలా ఉంది. నేను ఇప్పుడు కూడా చెప్తాను, మీరునే సంబోధిస్తుండ. నువ్వు ఇది మాట్లాడద్దని దయచేసి మీరు అభివృద్ధి పైన మాట్లాడండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కుటుంబ సభ్యులందరూ ధన్యవాదాలు.